కీప్ సైడ్ హెడ్డింగ్ రిన్యూబుల్ ఎనర్జీ. సపరేట్గా రిన్యూబుల్ ఎనర్జీ ఓవరాల్గా సంబంధించిన అప్డేట్స్ కొన్ని ఉన్నాయి, మనం అవి చూద్దాము. నెక్స్ట్ ఓవరాల్ రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. సో కీప్ సైడ్ హెడ్డింగ్ రిన్యూబుల్ ఎనర్జీ. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు స్టాటిస్టిక్స్ మారిపోతూ ఉంటాయి. సో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా పిఐబి రిపోర్ట్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, బట్ ఇది మారిపోతూ ఉంటుంది, మీరు ఎప్పుడు కూడా వెరిఫై చేసుకోండి. పిఐబి రిపోర్ట్ ప్రకారం 4th ఇన్ రిన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ వరల్డ్ వైడ్ మన ర్యాంక్ 4th ఉంది. సోలార్కి వచ్చేసరికి 5th. మొన్న వరకు 4th ఉండేది, బట్ లేటెస్ట్ రిపోర్ట్ అకార్డింగ్ టు ద పిఐబి లేటెస్ట్ రిపోర్ట్ దట్ ఈస్ 5th. ఇంతకు ముందు వరకు 4th ఉంది. విండ్లో అవర్ ర్యాంక్ ఈజ్ 4th. సో దిస్ ఓవరాల్ రిన్యూబుల్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ వన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు రిన్యూబుల్ ఎనర్జీ. సో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ రిన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ రిన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ ఏజెన్సీకి ప్రెసిడెన్సీ, ఈ ఏజెన్సీ యొక్క ప్రెసిడెన్సీ ఈ ఇయర్ మనకే వచ్చింది 2023. సో యూ క్యాన్ సే లేటెస్ట్ ప్రెసిడెన్సీ. ఇయర్ ఏం మెన్షన్ చేయలేదు, బట్ నెక్స్ట్ మీటింగ్ వరకు దీని యొక్క ప్రెసిడెన్సీ మనకే. ఇంటర్నేషనల్ రిన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని యొక్క 2023 మీటింగ్ ఢిల్లీలో జరిగింది. సో దుబాయ్లో జరిగింది. ఈ మీటింగ్ అయిపోయినాక మనకి ప్రెసిడెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క మీటింగ్ దుబాయ్లో జరిగింది. నెక్స్ట్ సిమిలర్ టు ఐఆర్ఈఏ ఇండియాలో ఒకటి ఉంది, ఇండియన్ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇండియన్ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది ఇండియాలో రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ అనేది ఇస్తుంది. ఇది రిన్యూబుల్ ఎనర్జీస్కి ఇండియాలో ఫండింగ్ అనేది ఇస్తుంది. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి. ఏదైతే బ్యాంక్ లోన్లు ఇస్తుందో అదేవిధంగా ఐఆర్ఈడే ఇండియన్ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఫండింగ్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే దీనికి ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా స్టేటస్ అప్గ్రేడ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ స్టేటస్ ఇచ్చారు. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ అనే స్టేటస్ లేటెస్ట్కి ఇవ్వడం జరిగింది ఈ ఐఆర్ఈడేకి. సెకండ్ ఇది ఒక మినీ రత్న. ఇది మినీ రత్న. సో సెకండ్ ఇది మినీ రత్న, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ విన్నారా? ఎనర్జీ రిపోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది ఇండిసిస్ రిపోర్ట్స్ మీద ఉంటుంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇది ఎవరిచ్చారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తారు. సో అందులో మన లేటెస్ట్ ర్యాంక్ ఎంత అనేది ఇంపార్టెంట్. అదొక్కటే మనకి ఇంపార్టెంట్. 67th ర్యాంక్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మనకున్న ర్యాంకు 67th ర్యాంక్. సో ఇది రిన్యూబుల్ ఎనర్జీ. సో నెక్స్ట్ ఎందుకు మనం రిన్యూబుల్ ఎనర్జీస్కి మూవ్ అవ్వాలి అనేది చూసామంటే వై వీ షుడ్ మూవ్ టువర్డ్స్ రిన్యూబుల్ ఎనర్జీ, దానికి ఉన్న అవసరం ఏంటి అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా మెన్షన్ చేసేది క్లైమేట్ చేంజ్. సో ఒక క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీకి మనం మూవ్ అవ్వాలి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్లో మనకు కొన్ని టార్గెట్స్ అనేది ఉంది. వాటిని ఏమంటారు? పంచామృత్. లేటెస్ట్ టార్గెట్స్ పేరు పంచ్ అమృత్. సో ఈ పంచ్ అమృత్ ఏ కాప్లో లాంచ్ చేయడం జరిగింది? సో COP26 గ్లాస్గో. సో ఇందులో మనకున్న టార్గెట్స్ ఏంటి అనేది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి మనకున్న టార్గెట్స్? ఫస్ట్ 500 గిగావాట్ ఆఫ్
నాన్ ఫాసిల్ ఎనర్జీ. సో బై 2030 500 గిగావాట్ నాన్ ఫాసిల్, ఎక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ అని మెన్షన్ చేయలేదు. దే హ్యావ్ మెన్షన్డ్ నాన్ ఫాసిల్ ఎనర్జీ. ఎందుకు రిన్యూవబుల్ మెన్షన్ చేయలేదు అంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ. రిన్యూవబుల్ ఎనర్జీకి ప్రాపర్ డెఫినేషన్ లేదు. ఇండియన్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీలో హైడ్రో ఉందా లేదా? హైడ్రో ఉంది. అందుకనే మీరు ఏదైనా పవర్ మినిస్ట్రీ కానీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి వెళితే రిన్యూవబుల్ ఎనర్జీలో సపరేట్ హైడ్రో మెన్షన్ చేసి ఉంటుంది. రైట్ నౌ అరౌండ్ 46 గిగావాట్ హైడ్రో ఉంది, లార్జ్ హైడ్రో. సో అది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్, బట్ వెస్టర్న్ కంట్రీస్కి హైడ్రో యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో అట్లా కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్గా 500 గిగావాట్ ఆఫ్ నాన్ ఫాసిల్ ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 50% ఆఫ్ ఎనర్జీ నీడ్స్ విల్ బి మెట్ త్రూ రిన్యూవబుల్ ఎనర్జీ. 50% రిన్యూవబుల్ 50% ఆఫ్ ఎనర్జీ నీడ్స్ మనం త్రూ రిన్యూవబుల్ ఎనర్జీ మీట్ అవుతాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పంచామృత్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏవైతే కార్బన్ ఎమిషన్స్ వస్తాయో, ఎక్స్పెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 2030 ఉంటాయో, ఆ ఎక్స్పెక్టెడ్ ఎమిషన్స్ కంటే 1 బిలియన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది మనం రెడ్యూస్ 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది మనం రెడ్యూస్ చేస్తాం. సో ప్రొజెక్టెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ బై 2030 ఏవైతే ఉంటాయో ఆ ఉన్నదానికంటే ఒక 1 బిలియన్ టన్స్ మనం తక్కువ ఎమిట్ చేస్తాం. సో ఇది మూడోది. సో నాలుగోది 45% రిడక్షన్ ఇన్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ ఎనర్జీ ఇంటెన్సిటీ. సో మనం పర్ యూనిట్ ఆఫ్ జీడిపికి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తామో దానికంటే 45% తక్కువ ఎమిట్ చేస్తాం మనం. సో ఇది నెక్స్ట్ టార్గెట్. సో ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ జీరో. ఏ ఇయర్ మనకి టార్గెట్? 2070. చైనా 2060, యూరోపియన్ యూనియన్ 2050, యుఎస్ఏ 2050. సో అవి వాళ్ళ నెట్ జీరో ఎమిషన్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ మీట్ అవ్వడానికి ఒకటి. నెక్స్ట్ ఇండియా అనేది తన ఎక్కువ ఎనర్జీ రిసోర్సెస్ మొత్తం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ రిసోర్సెస్ మనం ఇంపోర్ట్ మీదే ఆధారపడి ఉన్నాము. సో ఇప్పుడు మనం కోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిసోర్స్ వేస్ట్ అయిపోతుంది. ప్లస్ ఏదైనా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో చిన్న చేంజ్ వస్తే మన ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. అట్లా కాకుండా మనం సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వాలి, మనకంటూ ఒక ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఉండాలి. సో అది ఇంకొకటి, ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి అనే ఉద్దేశంతో మనం రిన్యూవబుల్ ఎనర్జీస్ మూవ్ అవుతాం. సో అదే సన్, విండ్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి మనమే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పొల్యూషన్. సో ప్రతి థెర్మల్ పవర్ ప్లాంట్ నుంచి లేకపోతే ఆటోమొబైల్ వెహికులర్ ఎమిషన్స్ నుంచి వచ్చే ఈ పొల్యూషన్ని కష్టమైపోతుంది. సో ఈ పొల్యూషన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనము రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు వెళ్తున్నాం. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్లో మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఫర్ అస్ ఇస్ సోలార్. సో నెక్స్ట్ కీప్ సైడ్ హెడ్డింగ్ సోలార్. సో ఇండియా కెపాసిటీ అని చెప్పగలరా? సోలార్ కెపాసిటీ ఎంత ఉంది? 748 గిగావాట్ ఆన్ 3% వేస్ట్ ల్యాండ్ యూటిలైజేషన్. కెపాసిటీ అంటే ఇన్స్టాల్ కెపాసిటీ కాదు, ఓవరాల్ ప్రెజెంట్ సమ్ అరౌండ్ 70 ఎంత గిగావాట్స్ ఉన్నట్టుంది సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్. బట్ అది మారిపోతూ ఉంటుంది. బట్ జస్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ 748 గిగావాట్ టోటల్. సో దిస్ ఈజ్ వన్. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయేది ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటింగ్ టు ద సోలార్. సో ఈ క్లైమేట్ చేంజ్ పంచామృతిలో మనం ఒకటి చూసాము, దట్ ఈజ్ 500 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ నాన్ ఫాజిల్ చూసాం. ఇందులో సోలార్ టార్గెట్ ఎవరైనా చెప్తారా? ఇప్పుడు మనము జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ అని ఒకటి ఉంది. ఈ సోలార్ మిషన్ కింద మనకి
ఇంతకుముందు టార్గెట్స్ ఏమున్నాయంటే 175 గిగావాట్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి, అందులో 100 గిగావాట్ సోలార్ అనుకున్నాం. అది 2022కి, ఇప్పుడు అయిపోయింది అది. 2030కి టార్గెట్ ఎంత? 500 గిగావాట్. అందులో సోలార్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి? సో 300 గిగావాట్ బై 2030. సో ఇది మన టార్గెట్, లేటెస్ట్ టార్గెట్, సోలార్ టార్గెట్స్. సో 2030 కల్లా మనము 300 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి, సో రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సో ఎవరైనా ఈ 175 గిగావాట్లో 100 వాట్ సోలార్ అనేది ఉంది. ఇందులో మనకున్న టార్గెట్ రూఫ్ టాప్ కింద ఎంత టార్గెట్? సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి 60 గిగావాట్ ఉండి 40 రూఫ్ టాప్ సోలార్ ఉంది యాక్చువల్లీ. కానీ మనము మోర్ దెన్ హార్డ్లీ 1 or 2 గిగావాట్టే మనము రూఫ్ టాప్ సోలార్ ప్రొడ్యూస్ చేయగలం. కంప్లీట్గా ఫెయిల్ అయింది రూఫ్ టాప్ ప్రాజెక్టు. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ని ఫెయిల్ అయినప్పుడు పోస్ట్ పోన్ చేస్తాం మనం. సో దీన్ని ఎక్స్టెండ్ చేసాం ఈ స్కీమ్ని. సో ఇప్పుడు 40 గిగావాట్ బై 2025-26. సో దిస్ ద లేటెస్ట్ టార్గెట్ ఫర్ ద రూఫ్టాప్ సోలార్ ప్రోగ్రామ్. సో రూఫ్టాప్ సోలార్ ప్రోగ్రామ్కి లేటెస్ట్ టార్గెట్ 40 గిగావాట్ బై 2025-26. సో ఇది నెక్స్ట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, సో సోలార్కు ఉన్న ఇంకొక స్కీమ్ పిఎం కుసుమ్. ఇంకొక స్కీము పిఎం కుసుమ్. సో ఈ పిఎం కుసుమ్ గురించి లేటెస్ట్ నెంబర్స్, కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయ్యాయి నెంబర్స్. సో ఫస్ట్ మనం రాసుకోవాల్సిన నెంబర్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే దీని కింద టార్గెట్ ఎన్ని గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయాలి? పిఎం కుసుమ్ కింద ఒక టార్గెట్ అనేది ఉంది. సో ఆ టార్గెట్ 38.8 గిగావాట్. పిఎం కుసుమ్ కింద మన టార్గెట్ ఎంత అంటే 38.8 గిగావాట్. సో ఈ పిఎం కుసుమ్ కింద బడ్జెట్ 38,400 crores. 38,400 crores పిఎం కుసుమ్ కింద ఉన్న బడ్జెట్. నెక్స్ట్ ఇది ఏ ఇయర్ వరకు ఉంది? 2025-26. 2025-26. ఎవరైనా రీజన్ చెప్తే ఎందుకు చాలా స్కీమ్స్ 2025-26 ఉంటాయి? ఫైనాన్స్ కమిషన్కి అలైన్ చేసి ఉంటాయి అన్నీ. మ్యాక్సిమం స్కీమ్స్ ఫైనాన్స్ కమిషన్కి అలైన్ చేసి ఉంటాయి. సో వాళ్ళు అలైన్ చేసింది పిఎం కుసుమ్ 2025-26. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఇందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి పిఎం కుసుమ్లో. అసలు పిఎం కుసుమ్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ ప్రమోషన్. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో దేర్ వేర్ 3 components ABC. అండర్ పిఎం కుసుమ్ దేర్ వేర్ 3 components ABC. సో ఏలో ఏం చేస్తారు, ఏ కాంపోనెంట్ కింద ఏం చేస్తారంటే సపరేట్ సోలార్ ప్లాంట్స్ అనేది పెడతారు. మ్యాక్సిమం కెపాసిటీ 2 మెగావాటే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే మన ఊర్లో చాలా అగ్రికల్చర్ ల్యాండ్ ఖాళీగా ఉంటుంది. సపోజ్ నాకే ఒక 1 acre ల్యాండ్ ఖాళీగా ఉంది, ఎలాగో వాడుకోవట్లేదు, అసలు వేస్ట్ ల్యాండ్ ఉంది. సో దాంట్లోనే సోలార్ ప్లాంట్ పెట్టామంటే ఆ సోలార్ ప్లాంట్ని కొనడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. డిస్కామ్స్ మ్యాండేటరీ పర్చేస్ చేస్తారు. సో మనం ప్లాంట్ పెట్టామంటే గవర్నమెంట్కి అమ్ముకుంటే మనకి మనీ వస్తాయి. అలా మనం చేయకూడదు అనుకో, మన ల్యాండ్ ఖాళీగా ఉంది, మనకు అంత ఓపిక కూడా లేదనుకుంటే దీనికి ప్రైవేట్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు రెడీగా. సో ఈ ఖాళీ ల్యాండ్ ఉంది, మనం వాళ్ళు లీజ్కి ఇచ్చామంటే వాళ్ళే ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళే గవర్నమెంట్ అమ్ముకొని మనకి లీజ్ కింద సంవత్సరానికి 30,000 40,000 ఇస్తాయి. అంటే ఖాళీగా ఉంచుకునే బదులు ఇటువంటి సోలార్ ప్లాంట్స్. అది కాకపోతే ఊర్లో చాలా వేస్ట్ ల్యాండ్ ఉంటుంది, విలేజెస్లో చాలా వేస్ట్ ల్యాండ్, కల్టిఫికేషన్ లేకుండా పోరంబోకు స్థలం అనేది చాలా ఉంటుంది. సో అటువంటి అన్నింటిలోనూ యూ క్యాన్ ఎస్టాబ్లిష్ దిస్ సోలార్ ప్లాంట్స్. సో దిస్ ఈజ్ వన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సోలార్ పంప్స్ అనేవి ఉన్నాయి. వీ హ్యావ్ సీన్ ద సోలార్ పంప్స్. ఈ సోలార్ పంప్ ఫస్ట్ అగ్రికల్చర్ పంప్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ పంప్స్కి గవర్నమెంట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తుంది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల 2 డ్యామేజ్ అవుతుంది. ఒకటి ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. సో ఫ్రీగా వస్తే ఏదైనా అన్లిమిటెడే, దేర్ ఈజ్ నో లిమిట్. అవసరం లేకపోయినా ఎక్కువ వాడతాం. సో అవసరం లేకపోయినా ఎక్కువ వాటర్ అనేది విత్డ్రా చేయడం జరుగుతుంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ మీద బర్డన్. ఎవరైనా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది 7,000 మెగావాట్ అగ్రికల్చర్ కోసమే. ఏ కంపెనీ అది? అదాని కాదు, అదాని వాళ్ళ దగ్గర మనం కొనట్లేదు. సో ఒక కంపెనీ వెరీ వెల్ ప్రమోటెడ్ బై ద గవర్నమెంట్. అగ్రికల్చర్కి 9 hours
సారీ ఇప్పుడు 24 అవర్స్ అనుకుంటాను, 24 అవర్స్ ఫ్రీ పవర్ ఇవ్వడానికి వాళ్ళు ఒక కంపెనీతో అగ్రీ చేసుకున్నారు. సో ఓన్లీ సోలార్ పవర్ ఇస్తారు. అదే కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు మనం చేసుకున్న అగ్రిమెంటు 7000 మెగావాట్. సో వాళ్ళ దగ్గర నుంచి 7000 మెగావాట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2.49 రూపీస్ పర్ యూనిట్ మనం పర్చేస్ చేసి ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇవ్వడానికి. సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్. సో దిస్ ఈజ్ సో నెక్స్ట్ బీలో ఏంటంటే ఇండివిజువల్ సోలార్ పంప్స్. సో బీలో ఏంటి ఉంటాయంటే ఇండివిజువల్ సోలార్ పంప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సి ఎగ్జిస్టింగ్ పంప్స్ని సోలారైజేషన్. సో సోలారైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పంప్స్. సో ఇందులో టార్గెట్ 14 lakh, ఇందులో టార్గెట్ 35 lakh. యాక్చువల్లీ ఇంతకుముందు ఇండివిజువల్ సోలార్ పంప్స్ కింద 20 lakhs ఉండేది, ఇప్పుడు దాన్ని 14 lakhs చేశారు. సో సోలారైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పంప్స్, ఏవైతే పంప్స్ ఉన్నాయో వాటిని సోలార్ ప్లేట్స్ అయి పెట్టి సోలారైజేషన్ చేయడం జరుగుతుంది. కొత్తగా వచ్చే వాటికి సోలార్ పంప్స్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ పంప్స్ పెట్టడానికి ఒక స్కీమ్ ఉంది, వైఎస్ఆర్ జలకళ స్కీమ్, వైఎస్ఆర్ జలకళ ఫర్ గివింగ్ అగ్రికల్చర్ పంప్స్. So this is relating to PM Kusum, very important. So this is other scheme for the in under solar sector. So there is an other, so this is the second. So we will go for a third scheme, that is green energy corridor. Interstate transmission. సో దిస్ ఇస్ స్కీమ్. మీరు స్కీమ్స్ బుక్ ఏదో ఓపెన్ చేసినా లేకపోతే గో టు ద మినిస్ట్రీ, సోలార్ స్కీమ్స్ అనేది ఉంటాయి. ప్రతి స్కీమ్ కంటూ కొన్ని అప్డేట్స్ అనేది ఉంటాయి, మనం అప్డేట్స్ నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ బడ్జెట్లో ఈ స్కీమ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. 2023-24 బడ్జెట్లో వాళ్ళు అండర్ ఫేజ్ 2 ఒక గ్రీన్ ఎనర్జీ కారిడార్ని ప్రపోజ్ చేశారు. అది ఏ స్టేట్లో? ఒక స్టేట్లో, నాట్ గుజరాత్. అక్కడ నుంచి రెన్యూబుల్, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ఎక్కడ పెడతారంటే, ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీస్ అనేది మెయిన్ స్ట్రీమ్ ఏరియాస్లోనూ ఉండవు. జనరల్గా రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్, ఇంటీరియర్ రిమోట్ ఏరియాస్లో చాలా చోట ఉంటుంది. అటువంటి ఏరియాస్లో కనెక్టివిటీ అనేది ఉండదు, ప్రాపర్ పవర్ లైన్స్ అనేది ఉండదు. సో ఆ పవర్ లైన్స్ డెవలప్ చేయడానికే గ్రీన్ ఎనర్జీ కారిడార్ అనేది పెడుతున్నారనమాట. సో ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ ఉంటాయో ఆ రిమోట్ ఏరియాస్లో పవర్ లైన్స్ కట్టే ప్రోగ్రామ్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటారు. సో ఎక్కడ అది? బడ్జెట్ 23-24లో మీరు చూసే ఉంటారు, లడాక్ టు ఎవాక్యువేట్ 13 gigawatt ఆఫ్ ద రిన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లడాక్. దాన్ని ఎవాక్యువేట్ చేయడానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ అనేది బడ్జెట్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి మొన్న బడ్జెట్లో. సో నెక్స్ట్ రీసెంట్గా దీనికి క్యాబినెట్ అప్రూవల్ కూడా లభించింది. సో ఈ ప్రాజెక్ట్ కట్టడానికి రీసెంట్గా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇంకా అందులో కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్ ఏముంది అంటే, నాట్ ఓన్లీ దిస్ గ్రీన్ ఎనర్జీ కారిడార్, అదే లడాక్లో 12,000 మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అని డెవలప్ చేస్తారు. సో లడాక్లో 2 ప్రాజెక్ట్స్ జరగబోతున్నాయి. ఒకటి 13 gigawatt కావాల్సిన రిన్యూబుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి పెడతారు, ఇంకొకటి స్టోరేజ్ 12,000 మెగావాట్ అవర్ స్టోరేజ్ సంబంధించినవి కూడా డెవలప్ చేస్తున్నారు, బ్యాటరీ స్టోరేజ్. సో ఈ 2 ఈ స్కీమ్కి సంబంధించిన మేజర్ అప్డేట్. నెక్స్ట్, ఇండియా సోలార్ పీవీ మాడ్యూల్స్ కోసం మేజర్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సోలార్ పీవీ మాడ్యూల్స్ లైక్ మోర్ దాన్ 70% వీఆర్ ఇంపోర్టింగ్. సో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయడం ఎందుకు, మనమే ప్రొడ్యూస్ చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్లస్ మనం కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ మన దగ్గర అంత టెక్నాలజీ కూడా లేదు. సో మేజర్ సోలార్ పీవీ మాడ్యూల్స్ ప్రొడ్యూసర్ ఎవరు? చైనా.
సో 70%లో మ్యాక్సిమం 90% మనం చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్గా మన సోలార్ మిషన్ మొత్తం వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసమే బెనిఫిట్ అవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక కొత్త పిఎల్ఐ స్కీమ్ వచ్చింది. పిఎల్ఐ స్కీమ్ ఫర్ హై ఎఫిషియన్సీ PV modules. High efficiency solar PV modules. 19,500 crore budget. సో నెక్స్ట్ ఇది మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మనకి మనమే సోలార్ PV మాడ్యూల్స్ తయారు చేయడం కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో ఇవి డిఫరెంట్ స్కీమ్స్ సంబంధించిన అప్డేట్స్. సో ఇప్పుడు మనము డిఫరెంట్ ఇనిషియేటివ్స్, సోలార్ ఇనిషియేటివ్స్ ఇండియాలో కొన్ని జరిగాయి. సో ఒకటి ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ సాంచి. సో నోట్ డౌన్. నెక్స్ట్ ఇది అయిపోయినాక ఆల్టుగెదర్ న్యూ సోలార్ సిటీస్ అనేది ఒక స్కీమ్ కూడా ఉంది. సో అందులో భాగంగానే ఒక ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ, నోట్ డౌన్, సాంచి. ఎక్కడుంది? మధ్యప్రదేశ్. సాంచి ఇన్ మధ్యప్రదేశ్, ఫేమస్ బుద్ధిస్ట్ సైట్. ఆ బుద్ధిస్ట్ స్తూపా కట్టింది ఎవరు? అశోక. వెరీ ఫేమస్ అశోక. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. సో ఎక్కడేది? హైదరాబాద్. ఇండియాస్ ఫస్ట్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ ఏం లేదు, సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఆ సైకిల్ ట్రాక్ మీద వరుసగా సోలార్ ప్లేట్స్ అనేది పెట్టుంటాయి అన్నమాట. సో దట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ రూఫ్ ఇటువంటి ప్రిలిమ్స్లో చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది మెయిన్స్ కంటే. సో ఇన్ హైదరాబాద్. వరల్డ్స్ ఫస్ట్ ఎక్కడ చెప్తారా? వరల్డ్స్ ఫస్ట్. ఇది ఇండియాస్ ఫస్ట్. వరల్డ్లో ఎక్కడ ఫస్ట్? దుబాయ్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ మొదేరా. సన్ టెంపుల్ ఉండే మొదేరా. సో సోలార్ పవర్డ్ విలేజ్ ఇండియాస్ ఫస్ట్. కంప్లీట్ సోలార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొదేరా ఇన్ గుజరాత్. మొదేరా సన్ టెంపుల్ ఉండేది మొదేరా ఇన్ గుజరాత్. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ టూరిస్ట్ బోట్ సూర్యాంశు. దాని పేరు, ఆ బోట్ పేరు కేరళ. సూర్యాంశు కేరళ. సో దిస్ ఈజ్ రిలేటింగ్. సో ఇవి లాస్ట్ 2023లో ఉన్న కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అనమాట ఇవన్నీ. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి? అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి మొత్తం. 2 అనంతపూర్, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం 2 అనంతపూర్, ఒకటి కడప, ఇంకోటి కర్నూలు. సో ఈ 4 ఉన్నాయి. సమ్ అరౌండ్ 4.5 గిగావాట్ ప్రొడక్షన్ ఎంతో ఉంది సోలార్ది. సో దిస్ ఈజ్. సో నెక్స్ట్ సాంచి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది సోలార్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ లేకపోతే అగ్రిమెంట్స్ కానీ మనం చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఎప్పుడు ఫామ్ అయింది ఇది? ఏ ఇయర్? 2015. ఇండియా, ఫ్రాన్స్ కలిసి దీని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫామ్ చేశారు. అది ఎన్నో కాప్ 21 ప్యారిస్లో ఇండియా, ఫ్రాన్స్ కలిపి ఫామ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది న్యూస్లో ఉంది. రీసెంట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. 6th ISA 6th మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. కొత్త మెంబర్స్ ఎప్పుడు జాయిన్ అవుతూనే ఉంటారు. సో మనం అది ఎంత క్లోజ్గా ఫాలో అవడం కష్టమైపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ అస్ ఈజ్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. సో ఇది ఏ కాప్లో లాంచ్ చేసాము? COP
ఏ COP26. సో మీరు క్లాస్ అటెండ్ అయ్యారు కదా COP26 ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో జరిగింది. సో గ్లాస్గో COP26 వన్ సన్ వన్ వరల్డ్ ఎవరెవరు కలిసి లాంచ్ చేశారు? ఇండియా అండ్ యూకే. సో ఇండియా ప్లస్ యూకే కలిసి ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఒక టార్గెట్ ఉంది, అది చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే ద టార్గెట్ ఈజ్ టు ప్రొడ్యూస్ 1000 gigawatt ఆఫ్ సోలార్ ఎనర్జీ with an investment of $1,000 billion by 2030. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించిన టార్గెట్. వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎనర్జీ ఇవన్నీ మనకి ఎకానమీలో అడగచ్చు, మళ్ళీ జోగ్రఫీలో అడగచ్చు, సైన్స్ అండ్ టెక్లో అన్ని చోట్ల అడగచ్చు, కాబట్టి బాగా ఎక్కువ ఫోకస్ చేయండి. So this is relating to this. So next, keep side heading wind. Next side heading wind. Next side heading wind. సో విండ్ గురించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ప్రజెంట్ ట్రెండింగ్ ఏమున్నాయో మనం చూద్దాం. సో విండ్లో మన ఇండియా ర్యాంక్ ఎంత? 4th మనం చూసాం. వరల్డ్ వైడ్ మన ర్యాంక్ 4th. సో ఇప్పుడు నా పాయింట్, లార్జెస్ట్ ఏ స్టేట్ విచ్ ఇస్ ద హైయెస్ట్ విండ్ ప్రొడ్యూసర్? సో గుజరాత్. ప్రీవియస్గా తమిళనాడు ఉండేది, జస్ట్ ఇప్పుడే గుజరాత్ ఫస్ట్ పొజిషన్కి వచ్చింది, అందుకని ఇంపార్టెంట్ ఇది. సో లేటెస్ట్ రీసెంట్గానే ఇయర్లోనే గుజరాత్ అనేది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళింది విండ్లో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విండ్ గురించి. సో నెక్స్ట్ విండ్ కింద ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది చూద్దాము. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ 2015 నేషనల్ ఆఫ్షోర్ పాలసీ 2015. సో ఇది ఒక పాలసీ బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఈ విండ్ నాట్ ఓన్లీ మెయిన్ ల్యాండ్లోనే కాకుండా ఆఫ్షోర్ అంటే సముద్రంలో పెట్టడానికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది ఇండియాలో అనేసి ఇప్పుడు మనము కొత్తగా ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్ 2023 ఇష్యూ చేయడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్, ఈ పాలసీ కింద ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్. సో సముద్రంలో కొన్ని బ్లాక్స్గా డివైడ్ చేసి ఆ బ్లాక్స్ని లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ నౌ తమిళనాడు, గుజరాత్ బ్లాక్స్ అనేవి ఇస్తున్నారంట. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ 37 gigawatt ఆఫ్షోర్ విండ్ నుంచి, అంటే ఈ 37 gigawattకి సంబంధించిన బ్లాక్స్ని లీజ్కి ఇస్తారంట ఇందులో. సో ఈ బ్లాక్స్ కింద 37 gigawatts ప్రొడ్యూస్ చేయగలిగే అంత ఎనర్జీ ఉన్నవి లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫ్షోర్ విండ్ టర్బైన్ ఎవరు డెవలప్ చేశారు ఆల్రెడీ. సో ఎప్పుడైనా ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ అని వస్తే చైనానే ఉంటుంది. సో దట్ ఈస్ చైనా. దాని నేము మిన్యాంగ్ స్మార్ట్ ఎనర్జీ 16. సో మిన్యాంగ్ స్మార్ట్ ఎనర్జీ 16, దీని ఒక కెపాసిటీ 16 మెగావాట్. ఒక టర్బైన్ యొక్క కెపాసిటీ 16 మెగావాట్. నౌ దే ఆర్ డెవలపింగ్ 32 మెగావాట్ కూడా. సో ఇన్ న్యూస్ అబౌట్ టు లాంచ్ 32 మెగావాట్. సో ఇదే లార్జెస్ట్ అయితే దీనికి డబుల్ కెపాసిటీ ప్రొడ్యూస్ చేయబోతున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ నెక్స్ట్ రిలేటెడ్ అప్డేట్ టు విండ్. సో విండ్ గురించి ఇవే అప్డేట్స్, మేజర్ అప్డేట్స్. సో
COP28లో ఇంకో అవుట్కమ్ ఉంది, రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది. సో మోస్ట్ ట్రెండింగ్ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. ఇది చదివారా? గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. సో ఇది COP28లో వన్ ఆఫ్ ద అవుట్కమ్. COP28లో మోస్ట్ యాక్చువల్లీ ఇదే మేజర్ అవుట్కమ్ అక్కడ. ఇండియా ఇందులో కూడా మెంబర్ లేదు. ఇండియా ఈ ప్లెడ్జ్ మనం సైన్ చేయలేదు ఈ ప్లెడ్జ్ కూడా. సో ఇందులో ఏంటి అంటే ట్రిపులింగ్ రిన్యూబుల్ ఎనర్జీ టు 11,000 గిగావాట్ బై 2030. సో రిన్యూబుల్ ఎనర్జీని మనం ట్రిపుల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి యావరేజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గ్రోత్ రేట్ will be increased from 2% to 4%. సో వెరీ ఇంపార్టెంట్, వెరీ మీన్స్ మన COP28లో వచ్చిన వాటిలో వెరీ ఇంపార్టెంట్ ఇదే.